మా వీడియోలు కాకినాడ నుంచి ప్రయాగరాజ్ కుంభమేళాల దాకా రాగలిగినాయి అంటే అంతా మీ వాళ్ళనండి. కొత్తగా చూసే వాళ్ళు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాకు మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి. హర హర మహాదేవ శంభో శంకర. హాయ్ ఫ్రెండ్స్, నేను దొరబాబుని, కాకినాడ. మనం అయితే మహాకుంభమేళ ప్రయాగరాజ్కి అయితే వచ్చామండి ఈరోజు. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదంతా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. మన బస్సు పెట్టిన పార్కింగ్ ఏరియా అయితే ఇదే అనమాట. ఇక్కడ నుంచి బయటకు వెళ్తే బైక్లు ఉంటాయండి, 150 రూపీస్ తీసుకుంటారు పర్సన్కి. వచ్చి కొంచెం దూరం అయితే తీసుకెళ్తారు బైక్ మీద. 3 చక్రాల ఎలక్ట్రికల్ ఆటోలో వెళ్తున్నామండి ఇక్కడ నుంచి. మనం అయితే ఒక కొంచెం దూరం అయితేనే ఇంకా అక్కడ నుంచి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మీద తీసుకెళ్తున్నారు కదండి. ఇవన్నీ అయితే ప్యాసింజర్లని ఇలాగే తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే 150 రూపాయలు అండి ఒక మనిషికి. అయితే ఇద్దరికైతే 250 రూపాయలు అంటుంది. ఒక్కొక్కడికి పండగ కింద ఉంది, మామూలుగా ఎక్కలేదు. ఒక్కో బైక్ ఇద్దరేసి ఎక్కేస్తున్నారండి బాబు. ఇద్దరేసిన అయితే చూడండి ఎలా తీసుకెళ్తున్నారు బైక్ల మీద. ఇది ఎంత దూరం కదండి, ఒక 2-3 కిలోమీటర్ల కన్నా ఎక్కువ అయితే తీసుకెళ్తారు. ఇలా అక్కడ నుంచి మనం అయితే మళ్ళీ నడిచి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఈ జనం అయితే చూడండి ఎంతమంది ఉన్నారో. మనం అయితే ప్రజెంట్ రైల్వే బ్రిడ్జి మీద అయితే ఉన్నాం ఫ్రెండ్స్. కిందనైతే రైల్వే స్టేషన్ ఉంది, చూపిస్తాం చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 9 జంక్షన్ రైల్వే స్టేషన్. చూడండి జనాలు అయితే ఎంత ఎక్కువగా అయితే ఉన్నారు. కంటి చూపు మేర ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి మహాకుంభమేళాలో. నీళ్ళు చూడండి తప్పిపోకుండా చూడండి ఎంత జాగ్రత్తగా. ఒక సాల్వ్ లాంటిది చూడండి, దుప్పటి లాంటిది ఎంతమంది పట్టుకుని వెళ్తున్నారో. ఇక్కడ టీ తాగుదామని ఆగాం. మమ్మల్ని 5 నిమిషాలని చెప్పి ఇంచుమించు 20 నిమిషాల నుంచి కూర్చోబెట్టిన ఇంకా టీ మరుగుతూనే ఉంది. మేము చూస్తుండగా అయితే ఒక 5,000 మంది అయితే వెళ్ళిపోతూనే ఉన్నారు. మేము ఇంకా ఇక్కడే ఉన్నాం. మనం అయితే సంగమేశ్వర స్వామి ఘాట్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ చూడండి కీరదోసకాయలు అమ్ముతున్నారు. మనం అయితే దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది, శివాలయం అనమాట. ఇదే ఘాట్. ఇది ఇక్కడ నుంచి బ్రిడ్జీలు అయితే ఉంటాయి చూడండి. ఎంట్రన్స్ అయితే ఇదే. మొత్తం ఐరన్ షీట్లు చూడండి ఎక్కడ నుంచి తెచ్చారా కానీ ఐరన్ షీట్లతో మాత్రం రోడ్ వేసి పాడారు. ఇక్కడ కనిపించేవన్నీ టెంట్లు అనమాట. మనం స్టే చేయడానికి తర్వాత ఇక్కడ వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుని వాళ్ళు ఈ టెంట్లు వేసుకుని ఈ 4 రోజులు ఇక్కడ ఉండే వ్యాపారం చేసుకున్నారు. రేపుడితో లాస్ట్ ఈ కుంభమేళాలు. హర హర మహాదేవ శంభో శంకర. మొత్తం అంతా ఈ ఐరన్ ప్లేట్లతోనే ఇస్తారండి రోడ్లు మొత్తం. అక్కడ వచ్చి బ్రిడ్జీలు కూడా ఐరన్ బ్రిడ్జీలు వస్తాయి. ఇవన్నీ చూడండి రుద్రాక్ష మాలలు ఇవన్నీ. మోనాలిసా అయితే ఇక్కడ నుంచే ఫేమస్ అయిందనమాట. ఇక్కడ ఎవరో రీల్ చేసి ఫేమస్ చేస్తారు తన్నే. ఈ అమ్మాయి చూడండి ఎంత చిన్న పాప. ఇక్కడ అమ్మే బాటిల్స్ అన్నీ అయితే మనం వాటర్ పట్టుకెళ్ళడానికి ఇలా బాటిల్స్ అమ్ముతారు. మేము కూడా తీసుకున్నాం అండి. బాటిల్ ఒకటి వచ్చి 70 రూపీస్ అయితే బేరం ఆడగా 70 రూపీస్కి అయితే ఇచ్చారనమాట. ఇతనైతే చూడండి మోనాలిసా అలానే ఇలా ఉన్నాడు. వీళ్ళందరూ చుట్టాలు అంటున్నా. మొత్తం వీళ్ళందరూ కలిపి ఇండోర్ నుంచి అయితే వచ్చారంటున్నా. ఇక్కడ దండలు పూసల దండలు ఇవన్నీ అమ్ముకోనాకైతేనే. స్నానాలు ఘాట్ దగ్గరికి అయితే వస్తాడు మనం ఫైనల్లీ. ఈ ఐరన్ బ్రిడ్జ్లు చూడండి ఎన్ని వేసారో. దగ్గర 30 బ్రిడ్జ్ల దగ్గర అయితే వేసారంటుంది. ఇలా చూసారా బెలూన్స్లో ఉన్నాయి కదా, ఇవి కూడా ఐరన్ అనమాట. ఇది కూడా ఐరనే. ఈ ఐరన్ దీని మీద నుంచి మొత్తం బ్రిడ్జ్లు ఎన్నాళ్ళ నుంచి అయితే కట్టిన వచ్చారో వీళ్ళు తెలియదు. చూడండి కిందనైతే మొత్తం చూడండి ఛానల్ చూడండి ఎంత ఛానల్ వేసారో. అవి ఏమో చెక్కలు అనమాట, దాని మీద మళ్ళీ ఐరన్ ప్లేట్లు. ఇలాంటి బ్రిడ్జ్లు అయితే చాలా బ్రిడ్జ్లు అయితే కట్టారు. ఇప్పుడైతే మొత్తం క్లోజ్ చేస్తారు. రేపుడితో అయిపోతుంది కదా, దానివల్ల ఇక క్లోజ్ చేస్తారనమాట. నదిలోని లోతు అయితే లేదండి. లోతు అయితే చాలా తక్కువగా ఉంది. మనం ఏ పోర్టు నుంచి అయ్యే పోర్టుకి అయితే ఈజీగా నడిచి అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. అసలు లోతు అయితే చాలా తక్కువగా అయితే ఉంది. యూపీ గవర్నమెంట్ 30 ఐరన్ బ్రిడ్జ్లు అయితే క్లోజ్ చేస్తారండి. ఒకే ఒక్క బ్రిడ్జ్ 3వ నెంబర్ బ్రిడ్జ్ అయితే తెరిచి ఉంచారు. అక్కడికి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు అయితే నడాలి ఫ్రెండ్స్. మళ్ళీ యువతలోటు నుంచి అవతలోటుకి వెళ్ళాలంటే ఒక 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మళ్ళీ త్రివేణి సంగమానికి మళ్ళీ ఒక 7-8 కిలోమీటర్లు నడిచి అయితే రావాలి ఫ్రెండ్స్.
అయితే బోటింగ్ అయితే ఉందండి. 1500 అనమాట ఒక మనిషికి వచ్చి. మన దగ్గర అంత బడ్జెట్ అయితే లేదు, డబ్బులు అయితే తక్కువ ఉన్నాయి. మనం ఇయ్యపు జమునా నదిలో ములిగాం ఫ్రెండ్స్. మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి గంగా నదిలో అయితే ములిగాం. సరస్వతి నది మీకు తెలిసిందే కదా, భూగర్భంలోంచి అయితే సరస్వతి నది అయితే ప్రవహిస్తుంది. మేమైతే 3 ఆటల్లో స్నానం చేసినట్టు అయింది. మేము అందరం అయితే బొట్టు పెట్టించుకున్నాం చూడండి, స్నానాలు చేసి వచ్చేయండి దగ్గరే. ఈయన మా మాయగారు తర్వాత నాకు పెడతా అన్నారు. ఈయన మా అందరికన్నా పెద్ద కాబట్టి ముందు ఈయన పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు తర్వాత నాకు పెడతారు చూడండి. వెనకాల నవ్వుతున్నాడు చూసారా, మా బామ్మద్ది సురేంద్ర ట్రావెల్స్ బస్సులో ఓనర్ అతనే. అందగాడు నాకు बड़ा लगाओ जी, थोड़ा मोटा। हाँ అక్కడ అనుకుంటా, కాశీలో అనుకుంటా. నేను ఒక్కడికే చెప్తున్నాడు రాము, మనకు కూడా పెడతా ఉన్నాడు. ఆరిపోతుందిగా. ఇలా చూడండి, జై శ్రీరామ్. కేవలం అయితే ఆదాయం కోసమే బ్రిడ్జిలన్నీ ఆపేశారండి. బోటింగ్ లాస్ట్ 2 రోజులు ఉంది కదా, ఇంకా బోటింగ్ అయితే పెట్టారనమాట. మనిషికి 1500. సంగమేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇదంతానే. అవతల పక్క అయితే ఆంజనేయ స్వామి గుడి, అమ్మవారి శక్తిపీఠం అయితే ఉంది. మనకైతే వెళ్ళడానికి అయితే టైం సరిపోతలేదు. ఆ గ్లాసుల్లో ఉన్నదైతే దేవుడికి అభిషేకం చేయలేకండి, పాలను కాదు దేవుడికి. తర్వాత ఇక్కడ ప్రసాదం కూడా తయారు చేస్తారు. ఆ ప్రసాదం దాని పేరు అయితే పోంగా అంటారు. అది కూడా అలా గ్లాసుల్లో వేసి ఇస్తారనమాట. మేము దర్శనం చేసుకుని బయటకైతే వస్తామండి. శక్తిపీఠాల్లో 14వ శక్తిపీఠం అనమాట అండి. ఇక్కడ అమ్మవారు అయితేనే మనమైతే శివాలయంకి అయితే వచ్చాము ఫ్రెండ్స్. శివాలయంలో అయితే దర్శనం అయితే చేసుకున్నాం. కొత్తగా చూసే వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. అలాగే మాకు మంచి సపోర్ట్ ఉన్నాయి. మా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అయితే విజిట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.